కేంద్ర మంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలుచుకుంటే ఏమీ రాదన్న అమిత్ షాపై కేసు నమోదు చేసే వరకు కదిలేది లేదని ఆయన అంబర్పేట్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. అమిత్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే నినాదాలతో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. Down, 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 down. अरेस्ट करो अमित शाह को, अरेस्ट करो अमित शाह को, अरेस्ट करो अमित शाह को, अरेस्ट करो. जय भीम, 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 जय भीम. కాన్స్టిట్యూషన్ రాసిన హెడ్ కు ఇంత అవమానం జరిగింది. దేవుడు అనుకుంటాము, ఈయన ఏమంటుండు, దేవుళ్ళని పూజ చేసినా మీకు న్యాయం జరుగుతుంటే ఈయనకి ఎందుకు చేస్తారని ఇంత అవమానం అనండి. ఈ భారతదేశం రాజ్యాంగం ఎవరు రాసిండ్రు? అంబేద్కర్. కడుపు కాలినాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చినాడు రాయాలని అన్నాడు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మౌలానా గారు, వీళ్ళందరూ కూడా చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఆ కేసు రిజిస్టర్ అయితేనే మేము ఇక్కడి నుంచి పోతాం. కావాలి, ఎందుకంటే వారికి ఒక న్యాయం, వేరేలకు ఒక న్యాయమా? ఇవాళ రాహుల్ గాంధీ మీద కావాలని ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. దీనికి ఆయన కూడా అంబేద్కర్ ఆలోచనలో నడుస్తున్న వ్యక్తి మీద చేసిండ్రు. ఏదైనా ఆయన రాజ్యాంగంలో రాజ్యసభలోనే అంబేద్కర్ను అవమానం చేసిండు. కానీ ఇంత పెద్ద అవమానం నా జీవితంలో 50 ఏళ్ళ పొలిటికల్ లైఫ్లో చూడలేదు. కాబట్టి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ అయ్యే వరకు ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర మేము కూర్చుంటాం. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్లు అనేవారు ఇది ఒక ఫ్యాషన్ అయింది. ఈ ఫ్యాషన్ దేవునన్నా మీరు ప్రార్థిస్తే ఏమన్నా మీరు హెవెన్ పోతారని చెప్పిండు. అంటే అంబేద్కర్ బడుగు బలైన వర్గాలకు రాజ్యాంగం రాసిండు కాబట్టి బావుల దగ్గరికి పోనీయలే, గుళ్ళలకు రానియలే. అలాంటి కాన్స్టిట్యూషన్ రాసిన ఏకైక వ్యక్తి ఆయనకు అవమానం చేశారు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా లా ఈజ్ ఎవ్రీబడీస్ ఈక్వల్. కోటీశ్వర్ ఓలా పేదోనికి లా లేదు. అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం మేము హర్ట్ అయినాం. ఆయన మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా అంబేద్కర్ గుర్తింపు ఉన్నది. అలాంటి వ్యక్తికి అవమానం జరిగింది. తప్పనిసరిగా కేసు ఎఫ్ఐఆర్ చేయాలి.